సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రపంచం అంతా ఆయన యొక్క జన్మను పునస్కరించుకొని సంబరాలు చేసుకుంటుంది. కారణం ఏమిటి? ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ నెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి దేశం కూడా చేసుకుంటుంది. కారణం ఏమిటి? యేసుక్రీస్తు ఒక పల్లెకు, ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. మరి ప్రపంచాన్నే ఉద్ధరించడానికి, నశించిపోతున్న ప్రతి మనిషిని రక్షించడానికి ఈ లోకానికి ఆయన ఉదయించాడు. కాబట్టి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఏకైక పండుగ ఏదైనా ఉంది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు వచ్చిన ప్రధానమైనటువంటి 3 కారణాలు మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. మొదటిగా ప్రేమించడానికి వచ్చాడు, లేక ప్రేమను చూపించడానికి వచ్చాడు. రెండవదిగా పాపిని క్షమించడానికి వచ్చాడు. మూడవదిగా పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. ఒకసారి నాతో పాటు చెప్తారా? ప్రేమను చూపడానికి వచ్చాడు. ఎట్లా చెప్పండి? 2 పాపిని క్షమించడానికి వచ్చాడు. 3 పరలోకం చేర్చడానికి వచ్చాడు. మొదటిగా ఆయన ప్రేమించడానికి, ప్రేమను చూపించడానికి లోకానికి వచ్చాడు. ఇలాంటి ఒక మీటింగ్లో వాక్య పరిచర్య చేయడానికి నేను రాయలసీమలో ఉన్నటువంటి ఒక పట్టణానికి వెళ్ళాను. 3 రోజుల మీటింగ్లో రెండవ రోజు నేను హోటల్లో నుంచి మీటింగ్కి వెళ్ళబోతున్నప్పుడు ఆ హోటల్ దగ్గర ఒక పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు నన్ను కలవాలి అని చెప్పి. అయ్యా, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఏంటండి అని అడిగాను. ఏమీ లేదు, 25 సంవత్సరాలుగా నా భార్య నాతో మాట్లాడట్లేదు. అడిగాను, మాట్లాడలేదంటే మీరు కలిసి ఉండడం లేదా? లేదయ్యా, కలిసే ఉంటున్నాం, ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ 25 సంవత్సరాలుగా ఆమె నాతో మాట్లాడదు. నేను తెచ్చిన జీతం మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటుంది. ఒక్క మాట కూడా నాతో మాట్లాడదు. అడిగాను, కారణం ఏమిటి? ఏమోనయ్యా, ఒకే ఒక్క మాట చెప్పి మాట్లాడడం మానేసింది. ఏం చెప్పింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు. అంతేనండి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ప్రేమించవలసిన భర్తను, పట్టించుకోవలసిన భర్తను పట్టించుకోకుండా, ప్రేమించకుండా ఆ భర్తతోనే ఆ ఇంట్లో ఉంటుంది, కానీ తను మాట్లాడట్లా. కారణం ఏమిటంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, దట్స్ ఆల్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి నన్ను కలవాలని ఆశపడ్డారు? రాత్రి మీరు వాక్య పరిచర్య చేసినప్పుడు దేవుడు నా భార్యను దర్శించాడు. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉదయం నా భార్య ప్రేమతో నా దగ్గరకు వచ్చి మొట్టమొదటిసారిగా 25 సంవత్సరాల్లో ప్రేమతో నాకు టీ ఇచ్చింది, ప్రేమతో పలకరించింది. 25 సంవత్సరాల్లో లేని మార్పును ఒక్కరోజు తన సందేశం ద్వారా దేవుడు నా భార్యను మార్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో సంవత్సరాలుగా మార్పు లేని నీ జీవితంలో, ఎన్నో సంవత్సరాలుగా మార్పు లేని నీ యొక్క కుటుంబంలో, ఎన్నో సంవత్సరాలుగా మార్పు లేనటువంటి నీ ఆత్మీయతలో నమ్ముతున్నాను, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో మార్పు తీసుకురావడానికే ఈ అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేశాడు. మొదటిగా భర్త అంటున్నాడు, నాతో భార్య ఉంటుంది కానీ ఆమె నన్ను ప్రేమించటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇంటిలోనే ఉంటుంది, తను సంపాదించిందంతా అనుభవిస్తుంది కానీ మాట్లాడదు. కారణం? ప్రేమ లేదు. 2, నాన్న చచ్చిపోయాడు, శవాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. ఆ అబ్బాయి వయసు 8 సంవత్సరాలు. అందరూ పడి ఏడుస్తున్నారు. భార్య ఏడుస్తుంది,
అతని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తోబుట్టువులు ఏడుస్తున్నారు, కానీ కొడుకు మాత్రం ఏడవట్లేదండి. అది గమనించిన ఒక బంధువు దగ్గరికి వెళ్ళి, ఒరే మీ నాన్నని తీసుకెళ్ళిపోతున్నారా, ఇంకెప్పటికీ నువ్వు మీ నాన్నను చూడలేవురా, కనీసం దగ్గరికి వెళ్ళి చివరిసారి కనీసం చూసన్నా రారా. నేను వెళ్ళను. మరి అందరూ మీ నాన్న చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటే కనీసం ఏడవను కూడా ఏడవట్లేదు, బాధపడలేదు. ఎందుకురా, నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు. ఎందుకని? మా నాన్న అస్తమాను మా అమ్మను కొట్టేవాడు, ఆ దెబ్బలు తిని మా అమ్మ ఏడ్చేది, కాబట్టి మా నాన్న అంటే నాకు కోపం, కాబట్టి మా నాన్నను నేను ఇష్టపట్టలేదు. అందుకే తన ముఖం కూడా చూడడానికి నా మనసు రావటం లేదు. ఇందాకేమో భర్తతో మాట్లాడని భార్య, కారణం ఇష్టం లేదు. చచ్చిపోయిన తండ్రి శవాన్ని కూడా చూడ్డంట కొడుకు, కారణం ఇష్టం లేదు.